బాహుబలితో ప్రభాస్ టైం స్టార్ట్ అయింది, పుష్పతో అల్లు అర్జున్ టైం స్టార్ట్ అయింది, త్రిబులర్తో రామ్ చరణ్ టైం స్టార్ట్ అయింది, హనుమంతో తేజ కూడా స్టార్ట్ అయ్యాడు. ఏం టైం స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? రికగ్నైజేషన్, గుర్తింపు. చిరంజీవి గారి ఆవేదన, కళ, కోరిక తెలుగు సినిమాకి గుర్తింపు లేదు బయట ఇండస్ట్రీస్లోని. ఆ కోరిక మన డైరెక్టర్స్ అండ్ హీరోస్ మంచి మంచి మూవీస్ తీసి తీర్చేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రేంజ్కి వచ్చింది. ఇక ఇప్పుడు కావాల్సింది మన స్టార్స్ రికగ్నైజేషన్. మన యాక్టర్స్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళ టాలెంట్ నేషనల్ లెవెల్లో తెలియాలి. తెలుగు మూవీస్ అంటే కమర్షియలే కాదు, వాళ్ళ దగ్గర మంచి మంచి యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఉన్నారు అని అందరూ తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ తమిళ ఇండస్ట్రీ అండ్ మలయాళంలో బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. యాజ్ అ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడతారు బయట జనం. కానీ మన ఇండస్ట్రీకి కమర్షియల్ అనే ఒక పేరుంది. అంటే మనం ఓన్లీ మనీ కోసమే మూవీస్ తీస్తాం, మనీ సెంటర్డ్గా ఉంటుంది అంతా అని. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఒక బంగారపు హుండీ ఉంది. యాక్టర్ అనే ప్రధానికి ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు. అలాంటి వర్తి అయిన మనిషికి ఆ గుర్తింపు ఇంకా రాలేదనేది నా ఫీలింగ్. నా ఫీలింగే కాదు, తన ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా అదే. బంగారపు హుండీని చిల్లర కోసం పెట్టారు. నేను మాట్లాడేది నందమూరి తారక రామారావు గురించి. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఫైనెస్ట్ యాక్టర్సే. వారి రోల్స్ లో జీవించేస్తారు వీళ్ళంతా. బట్ ఎన్టీఆర్ జెమ్ ఆఫ్ ఎన్ యాక్టర్. తనకి ఇచ్చిన రోల్ ఏదైనా, పాత్ర ఏదైనా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో కట్టిపడేస్తాడు. నీ తలకే అన్నప్పుడు మొదలైంది ఒక ఏడుపు. ఆ ఏడుపు తీసుకురాలేదేంటి? నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లడి. లైక్ ఈ సీన్ కి థియేటర్లో ఎన్టీఆర్ నరుకుతుంటే విజిల్స్ చేసే జనం స్పీచ్లెస్ అయిపోయారు. ఒక్క నిమిషం ఉండే సీన్ ఇది. యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందా అని ఎలా జీవించేశాడు తారక్ అన్న. జైలవకుశ మూవీ తారక్ తప్ప మిగతా ఏ హీరో చేసినా ఫ్లాప్ అయ్యేది. ఎస్, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. బికాస్ ఆ మూవీ స్టోరీ మనకు తెలిసిన స్టోరీనే. చిరంజీవి గారి ముగ్గురు మొనగాలు స్టోరీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ముగ్గురు ఐడెంటికల్ ట్విన్ బ్రదర్స్ చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో విడిపోవడం అండ్ ఫైనల్లీ వాళ్ళు కలిసిపోవడం. అప్పట్లో ఇట్స్ ఏ న్యూ స్టోరీ అండ్ చిరంజీవి గారి ఎరా నడుస్తుంది కాబట్టి ఆ మూవీ పెద్ద హిట్ అయింది. 2015లో ఆ స్టోరీని తీయడం అంటే సాహసం అనే చెప్పాలి. బట్ డైరెక్టర్ బాబీ తీశారు. మూవీ మొత్తం కూడా తారక్ అన్న యాక్టింగ్ తో చింపేశాడు. జై క్యారెక్టర్ లో అయితే ప్యూర్ విలనిజం అండ్ నత్తితో చేయడం అంటే ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటేనే అలా చేయగలరు. జై క్యారెక్టర్ అంతలా ఎలివేట్ అవ్వాలి అంటే లవా అండ్ కుషా క్యారెక్టర్స్ కూడా ఎంతో హెల్పింగ్ గా ఉండాలి. లైక్ ముగ్గురు బ్రదర్స్ ఒకేలా ఉన్నారు అని మనకు తెలుసు, కానీ ముగ్గురి క్యారెక్టర్స్ వేరే. ఒకరు అమాయకులు, ఒకరు దొంగ, ఒకరు రౌడీ. ఈచ్ క్యారెక్టర్ టోటల్లీ డిఫరెంట్ గా ఉండాలి. ఒక మూవీకి డైరెక్టర్ వచ్చి ఈ మూవీలో మీరు డాక్టర్ ఆర్ పోలీస్ క్యారెక్టర్ అంటే మూవీ మొత్తం అదే మోడ్యులేషన్ మెయింటైన్ చేస్తారు హీరోస్. కానీ ఈ మూవీకి 3 క్యారెక్టర్స్ ని ఒకేసారి ప్లే చేశారు. అంటే 3 మూవీస్ లో చేయాల్సిన యాక్టింగ్ అంతా ఒకే మూవీలో చేశారు. దట్ టు విత్ టాప్ నాచ్ పర్ఫెక్షన్. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. ఒకసారి ఈ సీన్ చూడండి. ఒక్క మూవీలో ఎంత చూపించాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక తండ్రికి ఇంకా అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్, లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్ గా ప్రీమియర్ వేసినట్టు. ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లో న్యాచురల్ గా ఎలా ఉంటాడో అదే తన ఒరిజినాలిటీ. సో తను న్యాచురల్ గా ఉండేదే మనకు చూడాలనిపిస్తుంది. తను కోపపడితే ఆ కోపం మనం ఫీల్ అవుతాం, కామెడీ చేస్తే ఫుల్ ఆఫ్ హార్ట్ నవ్వుతాం, బాధపడితే మనకి బాధేస్తుంది. త్రిబులర్ ఇంటర్వెల్ తర్వాత ఒక పాటతో ఎలా అక్కడ ఉన్న పీపుల్ ని ఇన్స్పైర్ చేస్తాడో అలా తన యాక్టింగ్ కి మన హార్ట్ మూవ్ అవుతుంది. అది బాధతో అయినా అవ్వచ్చు, కోపంతో అయినా అవ్వచ్చు, ఆర్ కడుపుబ్బా నవ్వించవచ్చు. హీఈస్ న్యాచురల్లీ అన్ యాక్టర్. అది తన జీన్స్ లోనే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో మంచి యాక్టర్. ఆయన జీన్సే ఎన్టీఆర్ గారికి వచ్చింది. అండ్ విత్ దట్ యాక్టింగ్ స్కిల్స్ తారక్ మదర్ శాలిని గారి వలన చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్స్ నేర్పించడం వల్ల ఒక రిథంతో డాన్స్ చేయడం వచ్చింది. బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా అయ్యాడు. ఎన్టీఆర్ వాయిస్, ఆ వాయిస్ కి ఒక పర్సనా ఉంటుంది. అంటే ఆ గొంతుకి ఒక ప్రాణం ఉంటుంది. ఇన్స్పైర్ చేయాలన్నా చేస్తుంది. జీవితం అంటే కొట్టుకోవడం, జీవితం అంటే తిట్టుకోవడం కాదు, జీవితం అంటే బతకడం. చంపేసేలా భయపెడాలన్నా పెడుతుంది. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. తను పాడిన సాంగ్స్ కూడా ఎంతో బాగుంటాయి. తమ్ముడు ఎన్టీఆర్ పాడిన 2 సాంగ్స్ వేసుకోమ్మా. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. ఫ్యామిలీలో తారక్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ పర్సనల్లీ తను ఫేస్ చేసిన డిఫికల్టీస్ వల్ల విజ్డమ్ పెరిగింది. హై ఒబేసిటీ, వరుస ఫ్లాప్స్ లో ఉన్న తనని తాను గెలిచి తన స్టోరీ అలా కాదు ఇలా ఉండాలని రాసుకున్న వారియర్ తను. తన ఫ్యాన్స్ పైన తనకున్న కేరింగ్ అంతా ఇంత కాదు. మీ ఇంట్లో మీకోసం మీ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిన ఫస్ట్ యాక్టర్ ఎన్టీఆర్. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఇంకోసారి కోరుకుంటూ. తారక్లో ఇంకో బెస్ట్ ఏంటి అంటే తెలుగు భాష మీద తనకు ఉన్న పట్టు. ఎక్కడైనా ఎవరితో అయినా అచ్చు తెలుగులో మాట్లాడతాడు. మీరు ఒకటి గమనిస్తే ఏదైనా ఈవెంట్లో హీరోస్ మోస్ట్లీ తెలుగులో ఇంగ్లీష్ని కలిపి మాట్లాడతారు. బట్ ఫ్యూ యాక్టర్స్ లైక్ చిరంజీవి గారు, రవితేజ గారు, తారక్ అన్న మాత్రమే ప్యూరెస్ట్ తెలుగులో మాట్లాడతారు.
ఇంత టాలెంటెడ్ యాక్టర్ టాలెంట్ ఇంకా ఎవరికి తెలియదు. ఎన్టీఆర్లోనే యాక్టింగ్ పొటెన్షియల్ బయటకు తీస్తే ఇండియాలో ఏ స్టార్ సరిపోడు. తన పొటెన్షియల్తో ఆస్కార్ విన్ అవ్వగలడు అని నమ్మకం. రాజమౌళి గారు చెప్పినట్టు this guy is such a great performer. You place the camera only on one small eyebrow of him and he can perform with eyebrow. I can say he's that good. ఒక్క ఐబ్రోతో యాక్ట్ చేయగలడు ఎన్టీఆర్ అన్న. సో ఇలాంటి యాక్టర్ కి సరైన రికగ్నిషన్ ఇంకా రాలేదన్నది నా ఒపీనియన్. RRR తో రామ్ చరణ్ కి వచ్చిన గుర్తింపు ఎన్టీఆర్ కి రాలేదు. ఇది ఫ్యాక్ట్. తారక్ కన్నా ట్రూ యాక్టింగ్ పొటెన్షియల్ బయటకు తీయాలంటే అది ఏ డైరెక్టర్ కి పాసిబుల్ అవుతుందో కామెంట్ చేయండి. ఐ థింక్ ప్రభాస్ కి మిర్చి లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన కొరటాల శివ గారు దేవరాతో యాక్టింగ్ ర్యాంపేజ్ చూపిస్తారు అనిపిస్తుంది. ఫ్రమ్ టీజర్ టు నౌ మూవీ అంతా కూడా బ్లడ్ బాత్ అయ్యేది చూపిస్తూ వచ్చారు. వీటి వల్ల నా ఇమాజినేషన్ కి ఏమొచ్చిందంటే సలార్లో కాటేరమ్మ పెద్ద కొడుకు ప్రభాస్ అయితే చిన్న కొడుకు దేవరాలా అనిపిస్తుంది. సో మన ఈ బంగారపు హుండీని ఎవరు మంచి యాక్టింగ్ రోల్ తో గ్రేట్ పొజిషన్ లో పెట్టగలరో చూద్దాం. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. దేవరా మూవీ ఆర్ వార్ 2 మూవీస్ తో అయినా తారక్ కన్నకి నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావాలన్నదే ఆశ. హోప్ దట్ హ్యాపెన్స్. ఎక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.